మిత్రులందరికీ స్వాగతం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికల పట్ల పత్రికా స్వేచ్ఛ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుంది। రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పత్రికా ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది। అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాక్షి పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడము, జర్నలిస్టులను అరెస్టులు చేయడము, దాడులు చేయడము, భయభ్రాంతులకు గురిచేసి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుంది। ఇలాంటి ప్రజాస్వామ్య విరుద్ధమైన రాజ్యాంగేతర నిర్ణయాలను ప్రతి ఒక్కరు ఖండించాలి। ఈరోజు టీవీ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి జైలుకు తరలించడాన్ని పత్రికా సమాజం, పత్రికా లోకం, ప్రజా సంఘాలు, పార్టీలు అందరూ ఖండిస్తున్నారు। ఈ విషయంలో రాజ్యాంగంలో పొందుపరిచిన భావస్వేచ్ఛ ప్రకటనను పూర్తిగా దెబ్బతీసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వము, ఆంధ్రలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, మిత్రపక్షాలు వ్యవహరిస్తున్నాయి। దీని విషయంలో పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాము। రాజ్యాంగంలో కల్పించిన హక్కుల రక్షణ కోసం మనమంతా ఐక్యంగా ఇక్కడొచ్చి నిరసన తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు। ఆంధ్రప్రదేశ్లో గత నెల రోజులుగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్న విలేకరులపైన, ఎడిటర్లపైన దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు। రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత స్వలాభం కోసం కొన్ని ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి। దీనివల్ల ఆ రాష్ట్రమే కాకుండా ఈ దేశంలో కూడా పత్రికా స్వేచ్ఛపై విదేశాలలో చిన్న చూపు ఉంది। భారతదేశము సూచిక 103 ఉంది, 127 దేశాలలో కింది స్థాయి నుంచి 103 స్థాయిలు ఉంది। పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ప్రజాస్వామ్యాన్ని తిలోదకాలు ఇస్తున్నారు। ఇలాంటి చర్యలను ప్రజలందరూ, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి। పత్రిక ఈ 4th పిల్లర్ని కనుక కాపాడుకోకపోతే ఈ దేశము నియంతృత్వం వైపు ప్రయాణిస్తుంది। కాబట్టి ఈ దేశం నియంతృత్వం వైపు ప్రయాణించకుండా ఉండాలంటే ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలి। విలేకరులకు, అందులో పనిచేస్తున్న సిబ్బందికి కూడా అండగా నిలవాలని కోరుతున్నాను। ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఈ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం। ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పత్రికైన సాక్షి పత్రిక మీద, సాక్షి విలేకరుల మీద అప్రజాస్వామిక చర్యలను పూనుకుంటూ అధికార దుర్వినియోగాన్ని వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పట్ల పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం। కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేయడం, సాక్షి విలేకరులను భయభ్రాంతులకు గురి చేయడం, ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా ఒక సీనియర్ నాయకుడు, సీనియర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క కుటిల నీతికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును, పత్రికా స్వేచ్ఛను భంగపరుస్తున్న తీరును మేమంతా కూడా ఇలా ప్రజా సంఘాలు, అఖిల పక్షాలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులందరం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న దాన్ని పూర్తిగా ఖండిస్తూ వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టును ఖండిస్తూ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఆంధ్రప్రదేశ్లోని సాక్షి కార్యాలయంపై దాడి, అదేవిధంగా శ్రీనివాస్ అనే రిపోర్టర్ గారిని కూడా ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడం కూడా చాలా బాధాకరమైన విషయం। ఈరోజు పత్రిక ఒక స్వేచ్ఛను ఈ విధంగా హరించడం చాలా బాధాకరం। ఎందుకంటే ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ జరిగినా కూడా, ఏం జరిగినా కూడా ఈరోజు ప్రపంచంలో అందరికీ తెలుస్తుందంటే ఈ యొక్క పత్రికల ద్వారానే తెలుస్తుంది। కావున పార్టీలు, సంఘాలు అందరూ కూడా ఈ యొక్క పత్రికల వారికి మనం పూర్తి మద్దతుగా ఉండాలి। అదేవిధంగా ఈరోజు జరిగిన దాడిని మరియు శ్రీనివాస్ రెడ్డి అరెస్టును కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం।